రమ్మంటే రావా నువ్వు? Now let's listen to the rhythm of Andhra. Kasi library, Kama Sutra, Lala
స్వాగతం. దారి తప్పి నా ఇంటికి వచ్చారేటి? కారణం ఏమిటో? దారి తెలుసుకొని రావలసిన చోటుకే వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వారితో పని ఏమిటి? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు చిన్న హత్య చేస్తూ ఉండగా నేను చూశాను. నన్ను చూసి నీ తమ్ముడు తప్పించుకొని ఇలా పారిపోయి వచ్చాడు. మర్యాదగా నీ కళ్ళ బొళ్ళు కబుర్లు కట్టబెట్టి నీ తమ్ముడు నాకు అప్పగించు. మేము వత్తులు చేయదు కానీ పోలీస్ స్టేషన్కి, జైలుకి, కోర్టుకి తీసుకెళ్ళేద్దాము. చట్టానికి కానీ న్యాయస్థానం కానీ లేదురా. ఈ రుద్రమరాయుడు ఎవడు ఏముడు రుచి చూడక ముందే నీ తమ్ముడిని అప్పగించు, లేదా నిన్ను కూడా రుచి చేయాల్సి వస్తుంది. రౌడీగా పుట్ట గోనాయజల పెరగా ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో నీకు తెలీదురా. భగవాన్, నువ్వు రౌడీగా పుట్టవచ్చు, గోండా ఎదుగులో పెరగవచ్చు, కానీ ఏ రాయుడు ఏ రుద్రమరాయుడు పవర్ తట్టుకోవాలని ప్రయత్నించదు. కాలిపోతావు, మసైపోతావు. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు ప్రభుత్వంలో ఉండాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు పరిపాలన చేయాలన్నా, ఏ ఆఫీసర్ 58 సంవత్సరాలు జీవ చేయాలన్నా, మరాఠీ రౌడీలకు, గోండాలకు అడుగులు పరుగులు ఎత్తుతూ మాకు బానిసెట్టురా. పదవుల కోసం పడగలు మార్చి ప్రజా నాయకులను డబ్బు కోసం కక్కుతుపడి అమాయక ప్రజల ప్రాణాలు తీసే నీ తమ్ముడు లాంటి రౌడీలను, నీతిని నిజాయితీని నడి బజార్లు నిర్దాక్షిణ్యంగా హత్య చేసి మీలాంటి గుండాలను దేశ సౌభాగ్యాన్ని మంటగలుపుతూ దేశ విన్యాసాన్ని కంకణం కట్టుతున్నా మీలాంటి దేశ ద్రోహులను అంతం చేయడానికి అవతరించిన సెన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏ రుద్రమరాయుడు. సౌండ్ చేయక కాంతం కోసేస్తా. ఆధారమే తగ్గిపోయి ఉద్యోగం ఉన్నంత వరకు నువ్వు కాదు కదా, నీ అమ్మ మూడు కూడా ఏం చేయలేరన్నా కోరక. ఓటు జింక ముందు ఊదు, ఏమో ముందు కాదు. పదవుల కోసం బానిసత్వం చేసే ప్రజా నాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం కక్కుర్తి పడి నీలాంటి రౌడీలకు దాహం చేసే ఉద్యోగులు ఉండొచ్చు, కానీ కానీ నాలాంటి వాడితో తలపడితే నీ తల 1000 ముక్కలు అవుతుంది. ఇన్స్పెక్టర్ పవర్ ఉందని పవర్గా మాట్లాడుకో. ఎక్కువగా మాట్లాడితే ఏ రొచ్చలను ఏ వచ్చలో పడిపోతున్నా కోరాక. కాకి బట్టలు వేసుకున్న రోజే నాకు తెలిసిన మీలాంటి కర్రీ కొట్టిన హృదయాన్ని ఎదుర్కొనవలసి వస్తుందని. ఈనాటి పట్టుకున్న రోజే తెలిసిన మీలాంటి రౌడీని నడి రోడ్డులో కొట్టవలసి వస్తుందని. నా తలపై పెట్టుకున్న రోజే తెలిసిన మీ మెడల వంచి మీ వెన్నెలు వెలిసి కథల పాలు చేసి జైలు కూడా తినిపించాల్సి వస్తుంది. మైండెడ్ అధిక ప్రసంగం కట్టబట్టి మర్యాదగా ఏ తమ్ముడు నాకు అప్పగించు, లేదు నాకు మందుంది రాజీ